అలాగే నేను ఎంపీగా పోటీ చేస్తా ఉన్నా, మీ అందరి ఆశీర్వాదం కూడా కోరుతా ఉన్నాను. నేను మిగతా వారిలాగా ఏదో బలవంతంగా ఇక్కడికి వచ్చి పోటీ చేయట్లా. నేను ఇక్కడ నర్సరావుపేటలో పోటీ చేయాలి, ఈ ప్రాంతంలోనే పోటీ చేయాలి, ఈ ప్రాంత సమస్యల గురించి నాకు తెలుసు, ఈ ప్రాంత ప్రజల గురించి నాకు తెలుసు అని నమ్మి ఈరోజు ఇక్కడికి వచ్చి పోటీ చేస్తా ఉన్నా. ఈ మధ్య ఒకసారి అంటే సరే అనుకున్నా, కానీ రెండోసారి ఈ మధ్య కాసు మహేశ్వర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. రెండోసారి అన్నారు ఏమంటే, లావు శ్రీకృష్ణదేవరాయలు అనే వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ గారిని 10 సార్లు కొంటాడు అని చెప్పి ఒక మీటింగ్లో అన్నాడు. కాసు మహేష్ రెడ్డి గారు, మీకు ఒకటే అడుగుతా ఉన్నా, నేను ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక అవినీతి చేశానా? ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఎవరినైనా అనవసరమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టానా? నేను 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఈ ప్రభుత్వంతో ఒక్క పని, సొంత పని అన్నా చేయించుకున్నానని చెప్పండి. ఈ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఏ రోజన్నా ప్రజలకి కనిపించకుండా, దూరంగా కనపడకుండా తిరిగానా చెప్పండి. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడైనా డబ్బుని అహంకారంతో ప్రవర్తించానా? మరి ఎంతసేపు ఈ డబ్బు 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 ఎన్నిసార్లు మాట్లాడతారు? మీరేదో పేదలు అన్నట్లు, మేమేదో ఉన్నవారు అన్నట్లు. గురజాల మొత్తం తెలుసు. ఈరోజు ఎలక్షన్కి 20 పార్టీ నుంచి వచ్చినాయని, 20 పార్టీ నుంచి వచ్చినాయని గురజాల మొత్తానికి తెలుసు. 20 ఎంత వచ్చిందో మీకు తెలుసు. 20 రూపాయల, 20 లక్షల, 20 వేల అని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను చెప్పను ఆ నెంబర్. కానీ ఈరోజు 20 మాత్రం వచ్చినాయి. ఈరోజు మీరు కొనే స్థాయిలో ఉన్నారు, మీరు ఆ ఆలోచనలో ఉన్నారు, కానీ మేము ఆలోచన లేవు. నేను 5 సంవత్సరాలు కూడా ప్రజల్లోనే ఉన్నాను. ప్రజల అభిమానంతోనే ఈరోజు ముందుకు వస్తా ఉన్నాను, కానీ డబ్బు అనే అహంకారంతో నేను ఈరోజు రావట్లేదు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కాసు మహేశ్వర్ రెడ్డి గారికి చెప్తూ, మీరు పోయినసారి ఆశీర్వదించారు, ఈసారి కూడా మమ్మల్ని ఆశీర్వదించాలి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.